హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మనం చికెన్ ఘీ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని తయారీ కోసం 300 గ్రామ్స్ చికెన్ తీసుకుని ఒక 3 to 4 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేడి చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చికెన్ ఇలా చక్కగా మంచి కలర్ వచ్చింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు పెరుగు, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని ఈ విధంగా టాస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. లాస్ట్లో ఇంకో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఈ ఫ్రైకి రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్ రావాలంటే రావడానికి ఈ విధంగా ఒక చిన్న బొగ్గు ముక్కను తీసుకుని పొయ్యి మీద పెట్టుకొని కొంచెంసేపు కాల్చాలి. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత చిన్న ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న చికెన్ ఫ్రైలో పెట్టండి. ఇప్పుడు ఈ బొగ్గు మీద 2-3 నీటి చుక్కల్ని యాడ్ చేసుకుంటే మనకి పొగ బయటకు వస్తుంది. అప్పుడు మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పొగ మొత్తం పోయే వరకు కవర్ చేసుకుని ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వంటల కోసం తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.